రోడ్లపై రెడ్ సిగ్నల్ దాటితే కెమెరా చూస్తుంది. రైల్వే స్టేషన్లు అనుమానాస్పదంగా తిరిగితే రోబో గమనిస్తుంది. మనం గమనించకపోయినా నగరం ఇప్పుడు మనల్ని గమనిస్తోంది. కృత్రిమ మేధస్సు కేవలం ట్రాఫిక్ చలనాలు వేసే యంత్రం మాత్రమే కాదు, నేరస్తులను గుర్తించే డిజిటల్ నిఘా శక్తిగా మారుతోంది. స్మార్ట్ సిటీ అనగానే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ సిగ్నల్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో స్మార్ట్ పోలీసింగ్ కూడా కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబో ఏఎస్సీ అర్జున్ నేరస్తులు గుర్తించి పోలీసులకు అలర్ట్ పంపిస్తుంటే, మరోవైపు ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. రెడ్ సిగ్నల్ దాటినా, హెల్మెట్ లేకుండా పయనించినా, రాంగ్ సైడ్ డ్రైవ్ చేసినా కెమెరా ఇక తప్పించుకోనివ్వదు. నగరంలో 7,500కు పైగా కెమెరాలు ఏఐతో అనుసంధానం చేసి ట్రాఫిక్ నియంత్రణ పూర్తిగా ఆటోమేటిక్ చేయాలనే ప్రణాళికలు అమలు చేసే దిశగా సాగుతున్నాయి. అంటే విశాఖలో ఇప్పుడు 2 దశల్లో ఒకే సందేశం వినిపిస్తోంది. సాంకేతికతే భద్రతకు కొత్త కవచం. రోడ్లపై క్రమశిక్షణ కోసం, రైల్వే స్టేషన్స్లో నేర నియంత్రణ కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా నగరాన్ని 24 గంటలు పర్యవేక్షించే డిజిటల్ కళ్ళు సిద్ధమైపోతున్నాయి. విశాఖపట్నం నగరం ఇప్పుడు సాంకేతికతతో మరింత సురక్షితంగా మారనుంది. ఇప్పటికే విశాఖ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబో అర్జున్ విధులు నిర్వర్తిస్తుండగా ఇప్పుడు ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ రానుంది. కృత్రిమ మేధస్సు ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుతో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల అదుపుపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇకపై సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు లేరని భావించి రెడ్ సిగ్నల్ దాటితే ఇక అంతే సంగతి. అంతేకాకుండా ఇకపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటివి కూడా ఇకపై కుదరదు. నేరాలకు పాల్పడి నగరంలో తిరిగే వ్యక్తులను కూడా ఈ నిఘా నేత్రాలు పసిగట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెంటనే సమాచారం అందించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం రికార్డు చేయడానికే పరిమితమైన కెమెరాలు ఇప్పుడు ప్రత్యక్షంగా చట్ట అమలులో భాగస్వాములు కాబోతున్నాయి. ప్రస్తుతం విశాఖ నగరంలో 7,500కు పైగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి ప్రధానంగా పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్గా చలానాలు జారీ చేసే సామర్థ్యం వాటికి లేదు. అయితే ఈ లోటును భర్తీ చేయడానికి జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఒత్తిడి, ప్రమాదాల పెరుగుదల ఇవన్నీ కలిపి ఏఐ ఆధారిత వ్యవస్థపై ఆధారపడేటట్లు చేశాయి. 15 లక్షలకు పైగా వాహనాలు ఉన్న ఈ నగరంలో ప్రతి ఏడాది సుమారు 40,000 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వాటిలో దాదాపు 75% ద్విచక్ర వాహనాలే. ఈ పరిస్థితిలో మానవ వనరుల మీదే ఆధారపడే పద్ధతి ఎంతవరకు సరిపోతుంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏ ఆధారిత వ్యవస్థ అమల్లోకి వస్తే వేగం మించి డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్ వంటి ఉల్లంఘనలు ఆటోమేటిక్గా గుర్తించబడతాయి. కెమెరా పట్టిన ప్రతి ఉల్లంఘనకు వీడియో, ఫోటో ఆధారాలు జతచేసి రియల్ టైంలో ఈ చలాన్ జారీ అవుతుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతను కూడా ప్రవేశపెట్టే యోచన ఉంది. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలపై ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అంటే ఇది కేవలం ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ మాత్రమే కాదు, పూర్తి స్థాయి నగర భద్రతా మౌలిక సదుపాయం. ఇలాంటి వ్యవస్థలు దేశంలో ఇతర నగరాల్లో ఎలా పనిచేశాయి అన్న దానిపై కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు బెంగళూరులో ఏఐ కెమెరాల అమలుతో ట్రాఫిక్ ఉల్లంఘనలో 87% కేసులు ఆటోమేటిక్గా నమోదయ్యాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు సాంకేతిక వ్యవస్థ ద్వారా నమోదు కావడంతో మానవ జోక్యం గణనీయంగా తగ్గింది. ట్రాఫిక్ సిబ్బంది రోడ్లపై నిలబడి వాహనాలు ఆపడం కన్నా రద్దీ నియంత్రణపై దృష్టి పెట్టే అవకాశం కలిగింది. డ్రైవర్ తప్పించుకునే అవకాశాలు తగ్గాయి. జరిమానాల వసూలు కూడా గణనీయంగా పెరిగాయి. సాంకేతికత, క్రమశిక్షణను పెంచగలిగామనే నమ్మకాన్ని ఆ నగరం ఇచ్చింది. ఇక పూణేలోనూ మరో ప్రయోగం అమల్లో ఉంది. అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్బాట్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. పౌరులే ట్రాఫిక్ ఉల్లంఘనలో ఫోటో తీసి పంపితే వ్యవస్థ 80% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఉంటే నేరుగా చలాను జారీ చేస్తుంది. అంటే పౌరులే చట్ట అమల్లో భాగస్వాములవుతారు. దీనివల్ల పూణేలోని ఎఫ్సి రోడ్డుపై అమలు చేసిన పైలట్ ప్రాజెక్టులో సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.
ట్రాఫిక్ సమస్యలు కేవలం ఉల్లంఘన వల్లే కాదు, పట్టణ ప్రణాళిక, రోడ్ల వెడల్పు, పార్కింగ్ స్థలాల కొరత, ప్రజా రవాణా వ్యవస్థ బలహీనత వల్ల కూడా తలెత్తుతుంది. అయితే ఇప్పుడు ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను ఒక సమగ్ర పట్టణాభివృద్ధి వ్యూహంలో భాగంగా చూడాలి. అయితే సాంకేతికత ఎంత ఆధునికమైనదైనా అది మానవ నిర్ణయాలు పూర్తిగా భర్తీ చేయలేదు. ఒక తప్పు చలానా జారీ అయితే పౌరుడికి న్యాయం అందే వ్యవస్థ ఉండాలి. డేటా దుర్వినియోగం కాకుండా కఠినమైన సైబర్ భద్రతా ప్రమాణాలు ఉండాలి. ఫేషియల్ రికగ్నైజేషన్ వంటి సున్నితమైన సాంకేతికతను వినియోగించేటప్పుడు గోప్యత, హక్కులను గౌరవించాలి. చట్టపరమైన మార్గదర్శకాలు స్పష్టంగా ఉండాలి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ లక్ష్యాల దిశగా ముందుకు సాగుతున్న సమయంలో ఈ ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ ఒక కీలక మైలురాయిగా మారొచ్చు. ఇది కేవలం చలానాలు వేయటానికి మాత్రమే కాదు, రోడ్లపై ప్రాణాలను రక్షించడానికి, క్రమశిక్షణను పెంచడానికి, పోలీసుల పనిభారం తగ్గించడానికి ఉపయోగపడనుంది. అలాగే నగరాన్ని మరింత సురక్షితంగా మార్చడానికి ఒక సాధనంగా ఉపయోగపడనుంది. అయితే సాంకేతికతను అమలు చేయటం మొదటి అడుగు మాత్రమే. దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, పారదర్శకతను నిలబెట్టడమే అసలైన సవాల్. మొత్తానికి విశాఖలో ప్రారంభమవుతున్న ఈ ఏఐ ప్రయోగం ఒక నగరానికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశంలోని మధ్యస్థాయి పట్టణాలకు ఒక నమూనాగా నిలిచే అంశం. ట్రాఫిక్ క్రమశిక్షణను కఠినంగా అమలు చేయాలంటే భవిష్యత్ సాంకేతికత చేతుల్లోనే ఉందనే సంకేతం. కానీ చివరికి రోడ్లపై మార్పు తీసుకురావాల్సింది కెమెరాలు కాదు, వాహనదారుల ఆలోచన, మనస్తత్వం, సాంకేతిక మార్గం మాత్రమే చూపిస్తుంది. ఆ మార్గంలో నడవాల్సింది మాత్రం మనమే.